అందరికీ శుభోదయం. ఈరోజు మనం నిన్న ఇచ్చినటువంటి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ సంబంధించినటువంటి జవాబులు చూస్తూ ఈరోజు ఘాతాంక న్యాయాలలో 1వ ఘాతాంక న్యాయము 2వ ఘాతాంక న్యాయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కృత్యపత్రం యొక్క జవాబులు గమనిస్తే మొదటికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ p⁻7లో బేస్ p ఎక్స్పోనెంట్ 7, భూమి p, ఘాతాంకము 7. రెండవ ప్రశ్నలో బేస్ 4l, ఘాతాంకము 4. అదేవిధంగా బేస్ p ఎక్స్పోనెంట్ 7, బేస్ s ఎక్స్పోనెంట్ 9, బేస్ d ఎక్స్పోనెంట్ 6, బేస్ z ఎక్స్పోనెంట్ 5, బేస్ s ఎక్స్పోనెంట్ 7. మరొక పక్క గమనించినట్లయితే బేస్ ఏ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ ఏ అయినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ a⁻7, b⁻4, c⁻7, d⁻9, e⁻6, f⁻5, g⁻7. ఈ వర్క్షీట్కి జవాబులు l ఇంటూ l ఇంటూ l ఇంటూ l, p ఇంటూ p ఇంటూ p ఇంటూ 7 సార్లు, s ఇంటూ s ఇంటూ s ఇంటూ 9 సార్లు, d ఇంటూ d ఇంటూ d ఇంటూ 6 సార్లు, z ఇంటూ z ఇంటూ z ఇంటూ 5 సార్లు, a ఇంటూ a ఇంటూ a 7 సార్లు, b ఇంటూ b ఇంటూ b ఇంటూ b, c ఇంటూ c ఇంటూ c ఇంటూ 7 సార్లు, d ఇంటూ d ఇంటూ d 9 సార్లు, e ఇంటూ e ఇంటూ 6 సార్లు, f ఇంటూ f ఇంటూ f 5 సార్లు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 సార్లు, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 4 సార్లు, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 7 సార్లు, 5 ఇంటూ 5 ఇంటూ 5 9 టైమ్స్, 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 టైమ్స్, 7 ఇంటూ 7 ఇంటూ 7 5 టైమ్స్. ఈ వర్క్షీట్కి జవాబులు గమనించినట్లయితే a⁻l, 5n, q⁻15, r⁻b, a⁻9, a⁻n, a⁻m, 7⁵, 3 cube into 5⁴, 2 cube into 3⁴ into 5 cube, 5⁵, 3 into 4 whole to the power of 5, 4 into 5 whole to the power of 4. చివరిది గమనించినట్లయితే p/q whole to the power of 4ని p/q ఇంటూ p/q ఇంటూ p/q ఇంటూ p/q 4 సార్లు రాయాలి. లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్, మొదటి న్యాయం, ఘాతాంకాలలో మొదటి న్యాయం. మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ ఆర్ డిఫరెంట్ పవర్స్. అంటే ఒకే ఆధారము లేదా భూమి కలిగి ఉండి ఘాతాంకాలు వేరుగా ఉన్నప్పుడు మనం ఈ న్యాయాన్ని అనువర్తింప చేయాలి. a⁻m ఇంటూ a⁻n. ఇక్కడ గమనించినట్లయితే రెండిటి యొక్క భూములు బేసెస్ ఒకే విధంగా ఉన్నాయి, ఘాతాంకాలు వేరువేరుగా ఉన్నాయి. a⁻mను a ఇంటూ a ఇంటూ a ఇంటూ m సార్లు రాస్తాం. అలానే ఇంటూ a⁻nను a ఇంటూ a ఇంటూ n సార్లు రాస్తాం. అప్పుడు ఏలన్నీ కలిస్తే m ప్లస్ n సార్లు అవుతుంది కాబట్టి దాన్ని a⁻m+nగా రాస్తాము. a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్స్ a అండ్ ఇంటీజర్స్ m అండ్ n, a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. అంటే భూములు సమానంగా ఉన్నప్పుడు వాటి ఘాతాంకాలను మనం కూడాలి. ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్, సో వీ యాడ్ ద ఎక్స్పోనెంట్స్ ఆర్ పవర్స్ ఆర్ ఇండెక్స్. ఉదాహరణ 1 గమనించినట్లయితే 2⁴ ఇంటూ 2³ అంటే 2ను 4 సార్లు గుణించి
మళ్ళీ 2ను 3 సార్లు గుణించాలి అంటే 2ను మొత్తం 7 సార్లు గుణించాలి. కాబట్టి దానిని 2⁻7గా రాస్తాము. ఆ 2⁻7 ఎలా వచ్చింది అంటే భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు మాత్రమే కూడుకోవాలి. ఈ విధంగా మిగిలిన సమస్యలను సాధించండి. ఇక్కడ గమనించినట్లయితే a⁻m ఇంటూ a⁻n ఇంటూ a⁻p a ఇంటూ a ఇంటూ a ఇంటూ m సార్లు a ఇంటూ a ఇంటూ n సార్లు a ఇంటూ a ఇంటూ p సార్లు మొత్తం చేసినట్లయితే a⁻m ప్లస్ n ప్లస్ p అవుతుంది. ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్స్ a అండ్ ఇంటీజర్స్ m n అండ్ p a⁻m ఇంటూ a⁻n ఇంటూ a⁻p ఈజ్ ఈక్వల్ a⁻m ప్లస్ n ప్లస్ p. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ భూములన్నీ సమానంగా ఉన్నాయి. ఘాతాంకాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఘాతాంకాలను మాత్రమే కూడుకోవాలి. ఇన్ దిస్ లా we observe that the bases are equal, the exponents are different. So we add the exponents or powers or index. a⁻m into a⁻n into a⁻p equal to a⁻m plus n plus p. మొదటి ఉదాహరణ గమనించినట్లయితే 2⁴ ఇంటూ 2³ ఇంటూ 2² 2⁴ ఎలా రాసుకోవాలి? 2 ఇంటూ 2 ఇంటూ 2 4 సార్లు రాసుకోవాలి. 2⁵ని 2 ఇంటూ 2 ఇంటూ 3 సార్లు రాసుకోవాలి. 2² 2 ఇంటూ 2 2 సార్లు రాసుకోవాలి. మొత్తం అలా రాసినట్లయితే 2ను మొత్తం 9 సార్లు గుణించాలి. దాన్ని సూక్ష్మ రూపంలో 2⁹గా వ్రాస్తాము. సో 2⁹ ఎలా వచ్చింది అన్నప్పుడు ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను 4 ప్లస్ 3 ప్లస్ 2గా చేసినట్లయితే 2⁹ వస్తుంది. ఈ విధంగా మిగిలిన 2 సమస్యలను మీరు సాధించండి. ఈ వీడియో మొత్తము 7, 8, 9, 10 తరగతులు విద్యార్థులు అందరూ కూడా 2-3 సార్లు విని మిగిలినటువంటి సమస్యలన్నిటినీ కూడా సాధించండి. ఓకే, థ్యాంక్ యూ.